జరిగింది. కాకపోతే రెండవ ప్రతాపరుద్రుడు ముస్లింలను ఓడించడం జరిగింది. కానీ రెండవ దాడిలో 1309వ సంవత్సరంలో మాలిక్ కపూర్ చేతిలో ఓడిపోయి ఈ కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామంత రాజ్యంగా మారిపోయింది. ఢిల్లీ సుల్తానులకి కొంత ట్యాక్స్ పే చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఇలా ఈ ముస్లింల చేతిలో ఓడిపోయిన తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క కొంత సైన్యం సహాయంతో, అంటే తన యొక్క కొంత సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే శ్రీశైలం పరిసర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. శ్రీశైలం పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడే కొన్ని సంవత్సరాలు నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ శ్రీశైలం పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేటువంటి ఆ ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేసి, అంటే అడవులను నిర్మూలించి శ్రీశైలం పరిసర ప్రాంతాలని వ్యవసాయ భూములుగా మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏమడుగుతాడు అంటే శ్రీశైలం పరిసర ప్రాంత అడవులని వ్యవసాయ భూములుగా మార్చినటువంటి కాకతీయ చక్రవర్తి ఎవరు అంటాడు. ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. ముస్లింల యొక్క దాడిలో ఓడిపోయిన తర్వాత ఆయన శ్రీశైలం పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడే కొన్ని సంవత్సరాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులను నిర్మూలించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే, వాటిని అగ్రికల్చరల్ ల్యాండ్స్ లాగా కన్వర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఇది రెండవ అటాక్ అనేటువంటిది. ఫస్ట్ అటాక్ ఏమో 1303, రెండో అటాక్ ఏమో 1309. నెక్స్ట్ థర్డ్ అటాక్ అనేటువంటిది, మూడవ దాడి అనేటువంటిది 1317-18వ సంవత్సరంలో జరిగింది. థర్డ్ ముస్లిం అటాక్ అనేటువంటిది 1317-1318వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ముబారక్ ఖిల్జీ. ముబారక్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి. ఢిల్లీ సుల్తాను ముబారక్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి. ముబారక్ ఖిల్జీ స్పెషాలిటీ ఏంటి? తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నటువంటి ఒకే ఒక రాజు అని చెప్పింటాను చూడండి. అందరూ అంతకుముందు ఉన్నటువంటి రాజులు ఖలీఫా యొక్క అనుమతితోటి పరిపాలిస్తే తనను తనే ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. నేనే ఖలీఫా అన్నాడు. ఎవరు? ముబారక్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చినటువంటి రాజు ముబారక్ ఖిల్జీ. మరి ఎందుకు అటాక్ చేశాడు అంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు ఏమన్నాడు అంటే, అంతకుముందు అల్లావుద్దీన్ ఖిల్జీకి ట్యాక్స్ పే చేస్తున్నాడు కదా, ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత ఇంకా నేను మీకు ట్యాక్స్ పే చేయను అని రివర్స్ అవ్వడం జరిగింది రెండవ ప్రతాపరుద్రుడు. నేను ఇంకా మీకు ట్యాక్స్ పే చేయను అని చెప్పడంతో రెండవ ప్రతాపరుద్రుడి దగ్గర నుంచి ట్యాక్స్ పే చేయించడం కోసం రెండవ ప్రతాపరుద్రుడిని తిరిగి ఢిల్లీ సుల్తానులకు సామంత రాజ్యంగా మార్చడం కోసం ముబారక్ ఖిల్జీ తరపున యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఖుస్రూ ఖాన్ అనేటువంటి వ్యక్తి. ముబారక్ ఖిల్జీ తరపున యుద్ధం చేసినటువంటి వ్యక్తి ఖుస్రూ ఖాన్. ఈ ఖుస్రూ ఖాన్ అనేటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడిని మళ్ళీ ఓడించడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానులకు ట్యాక్స్ పే చేయడానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ముబారక్ ఖిల్జీ తరపున ఖుస్రూ ఖాన్ అనేటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడిపై అటాక్ చేశాడు. రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. ఢిల్లీ సుల్తాన్లకు ట్యాక్స్ పే చేయడానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది మూడవ దాడి అనేటువంటిది. నెక్స్ట్ నాలుగవ దాడి అనేటువంటిది, ఫోర్త్ అటాక్ అనేటువంటిది 1320-21వ సంవత్సరంలో జరిగింది. 1321-22 పెట్టుకోండి. 1321-22వ సంవత్సరంలో జరిగింది నాలుగవ దాడి అనేటువంటిది. అప్పుడు రాజు ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్. అనేటువంటి వ్యక్తి. గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి 1321-22 మధ్యలో రాజుగా ఉన్నాడు. యాక్చువల్గా
మీకు అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి 1296 నుంచి 1316 అయితే, ముబారక్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి 1316 నుంచి 1320 వరకు, గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి 1320 నుంచి 1326 వరకు రాజుగా ఉన్నాడు. దీని గురించి మనకు తెలుసు. మరి ఇప్పుడు గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు. గియాజుద్దీన్ తుగ్లక్ రాజుగా ఉన్నప్పుడు ఇతని యొక్క కొడుకైనటువంటి మహమ్మద్ జునా ఖాన్, ఆయన పేరు ఏంటి అంటే మహమ్మద్ జునా ఖాన్. ఈ మహమ్మద్ జునా ఖాన్ తర్వాత ఎలా పిలిచాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ జునా ఖాన్ తర్వాత కాలంలో ఏమని పిలువబడ్డాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మళ్ళీ చెప్తాను చూడండి. ఫోర్త్ అటాక్ అనేటువంటిది 1321-22 సంవత్సరంలో జరిగింది. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్. ఎందుకు జరిగింది అంటే, యాక్చువల్గా ముబారక్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తిని తొలగించి ఖిల్జీ వంశాన్ని అంతం చేసి కొత్తగా తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు గియాజుద్దీన్ తుగ్లక్. అలా ఢిల్లీలో పరిస్థితులన్నీ కూడా కొంచెం క్లమ్సీగా ఉండడంతో, వాళ్ళే ఫైట్ చేసుకుంటూ ఉండడంతో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అంటే ఢిల్లీ సుల్తాన్ల నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఎవరు అంటే, నేను ఇంకా ఢిల్లీ సుల్తాన్లకు ట్యాక్స్ పే చేయను, నాదేమి సబార్డినేట్ రాజ్యం కాదు, ఫిడేటరీ కాదు, నేను ఒక స్వతంత్ర రాజును అని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ట్యాక్స్ పే చేయను అని చెప్పాడు. ఎవరు అంటే ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. దీనితో మళ్ళీ ఆయన్ని కంట్రోల్ చేయడం కోసం గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో ఎవరి ద్వారా అటాక్ చేయించాడు అంటే మహమ్మద్ జునా ఖాన్ ద్వారా అటాక్ చేయించాడు జరిగింది. ఈ మహమ్మద్ జునా ఖాన్ ద్వారా అటాక్ చేయించాడు. యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతుంది. మ్యాక్సిమం యుద్ధంలో ఈ జునా ఖాన్ అనేటువంటి వ్యక్తి విన్ అయ్యేటువంటి దశకు వచ్చేసరికి ఈ మహమ్మద్ జునా ఖాన్ అనేటువంటి వ్యక్తికి కొంచెం ఆస్ట్రాలజీ పిచ్చి ఉంటుంది, జ్యోతిష్యం పిచ్చి ఉంటుంది. ఈ మహమ్మద్ జునా ఖాన్తో పాటు ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, ఉబయ్యద్ అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే ఉబయ్యద్ అనేటువంటి వ్యక్తి ఒక ఆస్ట్రాలజర్. ఈ ఉబయ్యద్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, ఒక జ్యోతిష్యుడు ఏమన్నాడు అంటే, మీ నాన్నగారు గియాజుద్దీన్ తుగ్లక్ చనిపోయాడు అని చెప్పడం జరిగింది. ఎవరికి అంటే ఫక్రుద్దీన్, ఈ మహమ్మద్ జునా ఖాన్కి. దీనితో యుద్ధాన్ని ఆపేసుకున్నాడు. యుద్ధాన్ని ఆపేసుకొని వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ప్రతాపరుద్రుడి యొక్క సైన్యాలు సడన్గా అటాక్ చేశాయి. మహమ్మద్ జునా ఖాన్ అనేటువంటి వ్యక్తి సైన్యాన్ని ఓడించాయి. మహమ్మద్ జునా ఖాన్ పారిపోవడం జరిగింది. ఎక్కడికి పారిపోయాడు అంటే దేవగిరికి పారిపోవడం జరిగింది. దేవగిరి వరకు ఈ ప్రతాపరుద్రుడి యొక్క సైన్యం అనేటువంటిది తరిమింది. ఎవరిని అంటే మహమ్మద్ జునా ఖాన్ యొక్క సైన్యాన్ని. మళ్ళీ చెప్తాను చూడండి. 1321-22 సంవత్సరంలో గియాజుద్దీన్ తుగ్లక్ రాజుగా ఉన్నప్పుడు ఈ రెండవ ప్రతాపరుద్రుడు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటే అతడిని కంట్రోల్ చేయడం కోసం తన కొడుకైనటువంటి మహమ్మద్ జునా ఖాన్ ద్వారా అటాక్ చేయించాడు. మహమ్మద్ జునా ఖాన్ అనేటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో ఈ మహమ్మద్ జునా ఖాన్తో పాటు వచ్చినటువంటి జ్యోతిష్యుడు ఉబయ్యద్ అనేటువంటి వ్యక్తి గియాజుద్దీన్ తుగ్లక్ చనిపోయాడు అని చెప్పడంతో యుద్ధాన్ని విరమించుకొని వెళ్దాము అనుకున్నటువంటి సమయంలో సడన్గా రెండవ ప్రతాపరుద్రుడి యొక్క సైన్యం దాడి చేసింది. దీనితో ఢిల్లీ సుల్తాన్ల యొక్క సైన్యం ఓడిపోయి ఎక్కడి వరకు పారిపోయారు అంటే దేవగిరి వరకు పారిపోవడం జరిగింది. అంటే ఈ 4వ అటాక్లో కూడా ఎవరు విన్ అయినట్టు? రెండవ ప్రతాపరుద్రుడి యొక్క సైన్యం, కాకతీయ సైన్యం అనేటువంటిది విన్ అయింది. దేవగిరి వరకు పారిపోయారు. ఎవరు అంటే ఈ ఢిల్లీ సుల్తాన్ల సైన్యం, మహమ్మద్ జునా ఖాన్ అనేటువంటి వ్యక్తి. వెంటనే మళ్ళీ నెక్స్ట్ అటాక్ అనేటువంటిది 1323 సంవత్సరంలో జరిగింది. అప్పుడు కూడా రాజు ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. అప్పుడు కూడా రాజు ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు. మళ్ళీ అటాక్ చేయించినటువంటి వ్యక్తి ఎవరు, అటాక్ చేసింది ఎవరు అంటే మహమ్మద్ జునా ఖాన్. మహమ్మద్ జునా ఖాన్, మహమ్మద్ జునా ఖాన్. ఈయనకే ఉలుగు ఖాన్ అనేటువంటి పేరు కూడా ఉంటుందండి. ఉలుగు ఖాన్ లేకపోతే మహమ్మద్ జునా ఖాన్. ఆయనే మహమ్మద్ బిన్ తుగ్లక్.
ఆయన దేవగిరి వరకు వెళ్ళాడు, అవమానంగా ఫీల్ అయ్యాడు, షేమ్గా ఫీల్ అయ్యాడు. ఇంకా నేను ఢిల్లీకి ఇలాగే వెళ్ళను, ఎలాగైనా కూడా కాకతీయ సైన్యాన్ని ఓడించాలి అనుకున్నాడు. అందుకని మళ్ళీ కొంత ఎక్స్ట్రా సైన్యాన్ని తీసుకొని దేవగిరి వరకే ఉన్నాడు, దేవగిరి వరకే వెళ్ళాడు. మళ్ళీ వెంటనే కాకతీయ సైన్యంపై అటాక్ చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రతాపరుద్రుడు. వెంటనే ఇంత తొందరగా అటాక్ చేస్తారు అనుకోలేదు. అందుకే రెడీగా లేరు కాకతీయ సైన్యం. దీనితోటి ఈ మహమ్మద్ జునా ఖాన్ యొక్క సైన్యం, ఢిల్లీ సుల్తాన్ల సైన్యం వెంటనే అటాక్ చేయడంతో, రెడీగా లేకపోవడంతో కాకతీయ సైన్యం ఓడిపోయింది. కాకతీయ సైన్యం ఓడిపోవడంతో ఈ రెండవ ప్రతాపరుద్రుడిని మహమ్మద్ జునా ఖాన్ బందీగా తీసుకెళ్లాడు. బందీగా పట్టుకొని తనతో పాటు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే తన సైన్యంతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తూ ఉన్నాడు. ఢిల్లీకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఈ ముస్లిం సైన్యం అనేటువంటిది రెండవ ప్రతాపరుద్రుడిని అవమానించడం జరిగింది. దీనితోటి ఈ అవమానం అనేటువంటిది తట్టుకోలేక రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇంతకుముందు రెడ్డి రాణి వేయించినటువంటి కలువచేరువు శాసనం, దానితో పాటు ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం, ఆ రెండు శాసనాల ద్వారా ఈ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి ఢిల్లీ సైన్యంకి బందీగా ఢిల్లీకి తీసుకెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో నర్మదా నదిలో దూకి మరణించాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. నర్మదా నదిలో దూకి రెండవ ప్రతాపరుద్రుడు చనిపోయాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే విలాస తామ్ర శాస్త్రం ద్వారా, అనితల్లి వేయించినటువంటి ఈ కలువచేరు శాసనాల ద్వారా తెలుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోయాడు అని తెలియజేసేటువంటి శాసనాలు ఏంటి అంటే విలాస శాసనం ఒకటి, రెడ్డి రాణి అనితల్లి వేయించినటువంటి కలువచేరు శాసనం అనేటువంటిది. ఇది మొత్తము 5 అటాక్స్ అండి. ఫస్ట్ అటాక్ ఎప్పుడు జరిగింది? 1303వ సంవత్సరంలో జరిగింది. ఎవరు చేశారు? ఫక్రుద్దీన్ జునా. అప్పుడు రాజెవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అంటే కాకతీయ సామ్రాజ్యంపై మొదటిసారిగా దాడి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఏం చెప్పాలి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ ఫస్ట్ అటాక్లో ఏం జరిగింది? ప్రతాపరుద్రుడి యొక్క సైన్యం ముస్లిం సైన్యాలను ఓడించడం జరిగింది. రెండవ అటాక్ అనేటువంటిది 1309లో మాలిక్ కపూర్ చేశాడు. ఈ యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడిపోయి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీకి ట్యాక్స్ పే చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకోవడంతో ఈ రెండవ ప్రతాపరుద్రుడిపై మూడవ దాడి అనేటువంటిది జరుగుతుంది. 1317వ సంవత్సరంలో జరుగుతుంది. ఈ దాడిలో ముబారక్ ఖిల్జీ తరపున పాల్గొన్నవాడు ఖుస్రు ఖాన్ చేతిలో రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోయి తిరిగి ట్యాక్స్ పే చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ అటాక్ అనేటువంటిది 1321-22వ సంవత్సరంలో జరుగుతుంది. ఈ ఖిల్జీ వంశం అంతమైపోయి తుగ్లక్ వంశం వచ్చిన తర్వాత ప్రతాపరుద్రుడు ట్యాక్స్ పే చేయడానికి ఒప్పుకోకపోవడంతో మళ్ళీ ట్యాక్స్ పే చేయించుకోవడం కోసం ఈ గియాజుద్దీన్ తుగ్లక్ తరపున యుద్ధంలో పాల్గొన్నవాడు ఎవరు అంటే మహమ్మద్ జునా ఖాన్ అనేటువంటి వ్యక్తి, లేకపోతే ఉలుగు ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఈ మహమ్మద్ జునా ఖాన్ యొక్క సైన్యాన్ని ప్రతాపరుద్రుడి యొక్క సైన్యం ఓడించి వేస్తుంది. దీంతో మహమ్మద్ జునా ఖాన్ దేవగిరికి పారిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ అటాక్ అనేటువంటిది 1323వ సంవత్సరంలో జరిగింది. ఈ మహమ్మద్ జునా ఖాన్ అనేటువంటి వ్యక్తి 1323లో మళ్ళీ అటాక్ చేయడం జరుగుతుంది. ఈ అటాక్లో రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోవడం జరుగుతుంది. కాకతీయ సైన్యం ఓడిపోవడం జరుగుతుంది. రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి బందీ అవుతాడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి బందీగా పంపిస్తాడు మహమ్మద్ జునా ఖాన్. మార్గ మధ్యంలో ముస్లిం సైన్యాలు అవమానించడంతో నర్మదా నదిలో దూకి చనిపోతాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఇలా రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోయాడు అని మనకు తెలియజేసేటువంటి శాసనాలు విలాస తామ్ర శాసనం ఒకటి, కలువచేరు శాసనం అనేటువంటిది. విలాస తామ్ర శాసనం, దానితో పాటు కలువచేరు శాసనం అనేటువంటిది. అలా ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి, రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి 1323వ సంవత్సరంలో చనిపోవడంతో కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది
అంతమైపోతుంది. ఈ కాకతీయ సామ్రాజ్యం ముస్లింల యొక్క కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఓరుగల్లు పట్టణాన్ని సుల్తాన్పూర్ అని పేరు మార్చడం జరిగింది. ఓరుగల్లు పట్టణానికి సుల్తాన్పూర్ అనేటువంటి పేరు మార్చి ఈ ఓరుగల్లు పట్టణాన్ని పరిపాలించడం జరిగింది. ఓరుగల్లు పట్టణాన్ని సుల్తాన్పూర్ అనేటువంటి పేరు మార్చి ఓరుగల్లు పట్టణాన్ని పరిపాలించడం జరిగింది. ఈ కాకతీయుల యొక్క రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది ముస్లింలు. కాకపోతే ముస్లింలు ఎక్కువ రోజులు పరిపాలించలేదు. 1323 నుంచి 1325 వరకే పరిపాలించారు. 1325 నాటికి ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఈ తెలుగు వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ యునైటెడ్గా ముస్లింలను ఫేస్ చేసి ముస్లింల యొక్క పరిపాలనని ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అలా ముస్లింలను ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళగొట్టినటువంటి వాళ్ళే రెడ్డి నాయక రాజులు అనేటువంటి వాళ్ళు, ముసునూరి రాజులు అనేటువంటి వాళ్ళు, పద్మనాయక రాజులు, రెడ్లు, వీళ్ళందరూ ఒక కూటమిలాగా ఏర్పడి ముస్లింల పైన అటాక్ చేసి ముస్లింల యొక్క పరిపాలన ఎండ్ చేశారు. ఎప్పుడైతే ముస్లింలు అనేటువంటి వాళ్ళను ఈ ప్రాంతం నుంచి పంపించి వేశారు, మళ్ళీ వీళ్ళలో వీళ్ళే ఫైట్ చేసుకోవడం జరిగింది. రెడ్లు, ముసునూరి నాయక రాజులు, పద్మనాయక రాజులు, వీళ్ళలో వీళ్ళే ముగ్గురు ఫైట్ చేసుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు చంపేసుకొని కేవలం 100 సంవత్సరాలు మాత్రమే వీళ్ళ ముగ్గురు పరిపాలించారు. వీళ్ళ ముగ్గురు ఎండ్ అవ్వడం ఎవరికి ప్లస్ అయింది అంటే విజయనగర రాజులకు ప్లస్ అయింది. విజయనగర రాజులు అనేటువంటి వాళ్ళు కోస్టల్ బెల్ట్ వరకు కూడా రావడానికి కారణమయ్యారు. ఎవరు అంటే వీళ్ళ ముగ్గురు, ముసునూరి నాయక రాజులు అంటే రెడ్డి రాజులు, ముసునూరి రాజులు, పద్మనాయక రాజులు ఒకరితో ఒకరు ఎప్పుడూ యుద్ధం చేసుకునేటువంటి వాళ్ళు. అసలు పద్మనాయక రాజులు, రెడ్డి రాజులు అయితే ఎప్పుడూ ఫైట్ చేసుకునేటువంటి వాళ్ళు. అవి వచ్చినప్పుడు చెప్తాను రెడ్డి నాయక రాజ్యాల గురించి. వాళ్ళ యొక్క యుద్ధాలు కూడా చాలా క్రూయల్గా ఉండేటివి. యుద్ధం జరిగిన తర్వాత ముగిసిన తర్వాత ఈ యుద్ధంలో గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేటువంటివి చాలా క్రూయల్గా ఉండేటివి. ఓడిపోయినటువంటి వాళ్ళ, చనిపోయినటువంటి వాళ్ళ శత్రు సైనికుల యొక్క మాంసాన్ని వాటన్నిటినీ కూడా ఉడికించి దానిని ఏం చేసేవాళ్ళు అంటే భూత ప్రేతాలకు నైవేద్యంగా పెట్టేటువంటి వాళ్ళు. దానినే రణం కుడుపు అని పద్ధతి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? రణం కుడుపు అని పిలవడం జరుగుతుంది. అంటే చనిపోయినటువంటి శత్రు సైనికుల యొక్క మాంసాన్ని ఏం చేసేవాళ్ళంటే ఉడికించి దానిని నైవేద్యంగా పెట్టేటువంటి వాళ్ళు భూత ప్రేతాలకు దానిని రణం కుడుపు అని పిలుస్తారు. వాటి గురించి వచ్చినప్పుడు చెప్తానులేండి. రెడ్డి నాయక రాజుల గురించి ఇలాగా 1323 నుంచి ఈ ఆంధ్ర ప్రాంతం ఎవరి కంట్రోల్లోకి వచ్చింది అంటే ముస్లింల యొక్క కంట్రోల్లోకి వచ్చింది. ముస్లింలు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. ఓరుగల్లుకు ఏమని పేరు మార్చారండి? సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఓరుగల్లు మీకు ఓరుగల్లుకి అంతకుముందు కొన్ని పేర్లు ఉన్నాయని చెప్పాను. ఏ పేర్లు ఉన్నాయి? ఏకశిలా నగరము అని చెప్పాను. దానితో పాటు ఆంధ్రనగరి అని చెప్పాను. ఏకశిలా నగరము, ఆంధ్రనగరి అనేటువంటి పేర్లు ఎవరికి ఉన్నాయి? ఓరుగల్లుకు ఉన్నాయి. ఓరుగల్లు పేరుని ఇప్పుడు ఎలా మార్చారు? సుల్తాన్పూర్ అనేటువంటి పేరు మార్చడం జరిగింది. అలా సుల్తాన్పూర్ అనేటువంటి పేరు మార్చి ఈ సుల్తాన్పూర్కు ముస్లింలు ఎవరిని గవర్నర్గా అపాయింట్ చేశారు అంటే మాలిక్ మక్బూల్ అనేటువంటి వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేశారు. ఈ కాకతీయ రాజ్యానికి సంబంధించి ఈ సుల్తాన్పూర్ అనేటువంటి ప్రాంతానికి గవర్నర్గా మాలిక్ మక్బూల్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేశారు. కాకపోతే మాలిక్ మక్బూల్ అనేటువంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగు ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది యోధులందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ మాలిక్ మక్బూల్ అనేటువంటి వ్యక్తిని ఓడించి ఈ ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి, తెలుగు ప్రాంతం నుంచి ముస్లింలను వెళ్ళగొట్టడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించిన స్టోరీ అంటే 2వ ప్రతాపరుద్రుడు. ఈ 2వ ప్రతాపరుద్రుడి కాలంలో జరిగినటువంటి స్టోరీయే సమ్మక్క సారక్క స్టోరీ అనేటువంటిది. 2వ ప్రతాపరుద్రుడి కాలం నాటి స్టోరీయే సమ్మక్క సారక్కలకు సంబంధించినటువంటిది.
యాక్చువల్గా ఇది చిన్న స్టోరీ, పెద్ద స్టోరీగా చెప్పకూడదు, చిన్నదానిలాగా. కథలు వేరు, మనకి హిస్టరీలో ఉపయోగపడేటువంటిది వేరు. యాక్చువల్గా ఈ మేడారం పరిసర ప్రాంతాలని పగిడిగిద్దరాజు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తూ ఉంటాడు. మేడారం అనేటువంటిది అంటే పరిపాలిస్తున్నాడు అంటే అవన్నీ గిరిజన తెగలు, అవన్నీ ట్రైబల్స్. ఆ ఫారెస్ట్ ఏరియాని ఏజెన్సీ ఏరియాలో పగిడిగిద్దరాజు అనేటువంటి వ్యక్తి కొంచెం పెద్ద రాజు. మిగతా తెగల వద్ద నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి రాజుకి ఇస్తూ ఉండేవాడు పగిడిగిద్దరాజు. కాకపోతే ఆ సమయంలో ఈ వర్షాలు సరిగా పడక పంటలు సరిగా పండకపోవడంతో ట్యాక్స్ పే చేయలేకపోతారు. ఈ పగిడిగిద్దరాజు రాజుకి, రెండవ ప్రతాపరుద్రుడికి మేము ట్యాక్స్ పే చేయలేము అని చెప్పడంతో వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ పే చేయించడం కోసం ఆర్మీని పంపిస్తాడు, అంటే మిలిటరీని పంపిస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఇలా పగిడిగిద్దరాజు నుంచి అంటే మేడారం పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి గిరిజనుల వద్ద నుంచి ట్యాక్స్ను వసూలు చేసుకోవడం కోసం రెండవ ప్రతాపరుద్రుడు సైన్యాన్ని పంపిస్తే ఆ రెండవ ప్రతాపరుద్రుడి యొక్క సైన్యానికి, అదేవిధంగా గిరిజన సైన్యాలకి, గిరిజనులకి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలోనే, ఆ యుద్ధమే సమ్మక్క సారక్కల యొక్క స్టోరీ. యాక్చువల్గా పగిడిగిద్దరాజు అనేటువంటి ఆవిడ యొక్క వైఫ్ పేరు సమ్మక్క. పగిడిగిద్దరాజు యొక్క వైఫ్ పేరు సమ్మక్క. పగిడిగిద్దరాజుకు 2 కూతుర్లు, 1 కొడుకు ఉంటాడు. పగిడిగిద్దరాజుకి 2 కూతుర్లు, 1 కొడుకు ఉంటాడు. ఈ పగిడిగిద్దరాజు తోటి యుద్ధాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రతాపరుద్రుడి యొక్క సైన్యానికి పగిడిగిద్దరాజు, ఆయన యొక్క 2 కూతుర్లు, ఆయన యొక్క కొడుకు, ఆయన యొక్క వైఫ్ అందరూ కలిసి యుద్ధం చేస్తే పగిడిగిద్దరాజు చనిపోతాడు. అదేవిధంగా పగిడిగిద్దరాజు యొక్క కొడుకు జంపన్న అనేటువంటి వ్యక్తి, ఆ జంపన్న అనేటువంటి వ్యక్తి చనిపోతాడు. అదేవిధంగా ఈ సమ్మక్క యొక్క కూతురైనటువంటి నాగులాంబ అనేటువంటి వ్యక్తి కూడా చనిపోతుంది. అదేవిధంగా సమ్మక్క యొక్క ఇంకొక కూతురైనటువంటి సారలమ్మ లేకపోతే సారక్క. సమ్మక్క అనేటువంటి ఆవిడ మదరు, సమ్మక్క యొక్క కూతురు పేరే సారలమ్మ లేకపోతే సారక్క. ఆవిడ కూడా చనిపోవడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సమ్మక్క అనేటువంటి వ్యక్తి అందరూ చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉంటుంది. ఈ ప్రతాపరుద్రుడి యొక్క సైన్యాన్ని చాలా వరకు చంపేస్తూ వెళ్తుంది. కొంత సమయానికి రియలైజ్ అయ్యి వీళ్ళందరినీ చంపేస్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒంటరైపోతాయి, వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి అని రియలైజ్ అయ్యి ఇంక నేను యుద్ధం చెయ్యను అని చెప్పేసి అలా అంటే యుద్ధ భూమిలో నుంచి పక్కకి వెళ్ళిపోయి ఒక కొండపైకి వెళ్తుంది, ఒక గొట్టపైకి వెళ్తుంది, అదే చిలకల గొట్ట. ఆ గుట్టపైకి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎవరికీ కనిపించకుండా డిజప్పేర్ అయిపోతుంది, అదృశ్యమైపోతుంది. ఆవిడ అదృశ్యమైపోయినటువంటి ప్లేస్లో ఒక కుంకుమ భరిణ అనేటువంటిది దొరుకుతుంది, దానినే పూజించడం జరుగుతుంది. అదే సమ్మక్క సారక్కల యొక్క జాతర అనేటువంటిది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దాన్నే మేడారం జాతర లేకపోతే సమ్మక్క సారక్కల జాతర అని పిలవడం జరుగుతుంది. ఇది ఈ సమ్మక్క సారక్క యొక్క స్టోరీ కూడా ఎవరి కాలంలో జరిగింది? మీకు ఎగ్జామ్లో ఈ స్టోరీ ఏమీ అడగడు, జస్ట్ ఏమడుగుతాడు అంటే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో లేకపోతే సమ్మక్క సారక్కల యొక్క స్టోరీ అనేటువంటిది, లేకపోతే సమ్మక్క సారక్కలకు సంబంధించినటువంటి ఈ గిరిజనుల యొక్క తిరుగుబాటు లేకపోతే గిరిజనులతోటి జరిగిన యుద్ధం ఏ కాకతీయ రాజు కాలంలో జరిగింది అంటాడు. ఎవరి కాలంలో? రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో జరిగింది. ఎవరి కాలంలో అండి? రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో జరిగింది. ఇలా రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి 1289 నుంచి 1323 వరకు కూడా పరిపాలించడం జరిగింది. ఈ రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి రాజ్యాన్ని నాయంకరులు అనేటువంటి పేరుతోటి విడగొట్టడం జరిగింది. మొత్తం 77 మంది నాయంకరులను అపాయింట్ చేయడం జరిగింది. నాయంకరులు అనేటువంటి వాళ్ళు
ట్యాక్స్ని కలెక్ట్ చేయడంతో పాటు కొంత సైన్యాన్ని కూడా పోషించవలసి ఉంటుంది. ఈ రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చినటువంటి వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడి కాలంలోనే మొదటిసారిగా ముస్లింల యొక్క దాడులు అనేటువంటివి జరిగాయి. మొత్తం 5 ముస్లిం దాడులు అనేటువంటివి జరిగాయి. ఇలా రెండవ ప్రతాపరుద్రుడు చనిపోవడంతో, నర్మదా నదిలో దూకి చనిపోవడంతో ఎవరి యొక్క స్టోరీ ఎండ్ అయిపోతుంది? కాకతీయుల యొక్క స్టోరీ ఎండ్ అయిపోతుంది. ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు ఎవరు? రుద్రదేవుడు, మహదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, రెండవ ప్రతాపరుద్రుడు. రుద్రదేవుడికి ఏమని పేరు? మొదటి ప్రతాపరుద్రుడు అని పేరు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు? మహాదేవుడు. ఆయన తర్వాత గణపతి దేవుడు. ఆయన తర్వాత రుద్రమాదేవి. ఆమె తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు. ఇలా ఈ 5 మంది రాజులను ఫేమస్ కాకతీయాస్, ప్రసిద్ధి చెందిన కాకతీయులు అని పిలవడం జరుగుతుంది. దీనితో ఏమైపోయింది? పొలిటికల్ హిస్టరీ ఆఫ్ కాకతీయాస్, రాజకీయ చరిత్ర అయిపోయింది. రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది రేపటి క్లాస్లో చెప్పుకుందాం.